ఆపరేషన్ కగార్‌పై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. అసలేంటి ఆపరేషన్ కగార్‌కి సంబంధించి మావోయిస్టులు ఓ పక్కన శాంతి చర్చలకు మేము రెడీ అంటుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటుంది. ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఆపరేషన్ కగార్ గురించి ఏం చెప్తారు? మావోయిస్టులేమో మేము చర్చలకు రెడీ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలు చర్చలు చేసేదిలే అని చెప్తుంది. అంటే దీంట్లో ఇది కొంత సంక్లిష్టమైనటువంటి వ్యవహారం. ఒకటేమో కేంద్ర ప్రభుత్వము చాలా గట్టిగా వాళ్ళు 2026 మార్చ్ అని ఒక ముహూర్తం పెట్టుకొని ఆ లోపల మొత్తంగా ఈ ఉద్యమాన్ని అణిచివేస్తామని హోంమంత్రి స్వయాన ప్రకటన చేశాడు. అలా ప్రకటన చేయడము రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమేనా అనేది ఆ ప్రశ్నను పక్కకు పెడితే ప్రభుత్వం నిర్ణయం ఏదైతుందో ఆయన స్పష్టంగానే చెప్తున్నాడు. మావోయిస్ట్ పార్టీ ఏమో శాంతి చర్చలకు రాజ్యం ఇప్పుడు చాలా బలంగా ఉంది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. తర్వాత ఇవాళ ఇజ్రాయెలు మనం దూకుడు చూసాము అసలు. కనుక ఇవాళ రాజ్యము చాలా బలంగా ఉంది. అయితే నిజానికి రాజ్యము లేదా కేంద్ర ప్రభుత్వము ఎందుకు స్పందించడం లేదు అంటే రెండు ఉన్నాయి. ఒకటేమో తాము బలంగా ఉన్నారు, చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు, ఈ ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేయాలి అనేది వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. దాని విషయంలో ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అస్పష్టత లేదు, అదైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ మనము శాంతి చర్చల గురించి మాట్లాడుతున్నామంటే ఒక 20 ఏళ్ల క్రితము మన రాష్ట్రంలో జరిగిన శాంతి చర్చలు ప్రయోగం ఏదైతుందో అదొక జ్ఞాపకం మనకుంది. అంటే ఇటువంటి యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు శాంతి చర్చలు కూడా సాధ్యమే. అంటే విప్లవ పార్టీ రావడము, ప్రభుత్వము విప్లవ పార్టీ కూర్చొని మాట్లాడుకోవడం, వాళ్ళు తమ సమస్యలు లేదా వాళ్ళు ఏం కావాలనుకోండి చెప్పడం, దానికి ప్రభుత్వం స్పందించడం, ఇది ఒక ప్రక్రియ జరిగింది. ఈ అనుభవము నేపథ్యంలో ఇవాళ మళ్ళీ శాంతి చర్చల యొక్క ప్రస్తావన వచ్చింది. దానికి ప్రభుత్వం ఏమో చాలా దృఢంగా ఉంది, మావోయిస్ట్ పార్టీ ఏమో శాంతి చర్చలు కావాలంటున్నారు. ఈ రెండిటి మధ్యన ఒకవేళ శాంతి చర్చలు జరగాలన్నా లేదా యుద్ధ వాతావరణం కొంత తగ్గాలన్నా బయట సమాజము ఒక కీలకమైన పాత్ర నిర్వహిస్తే తప్పించి శాంతి చర్చలు సాధ్యమని నేను అనుకోవడం లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా శాంతి చర్చలు జరిగినప్పుడు ఇప్పుడు కనీసం మావోయిస్ట్ పార్టీ ముందుకు వచ్చి శాంతి చర్చలు అన్నారు, అప్పుడు వాళ్ళు కూడా ఈ శాంతి చర్చలకు సిద్ధంగా లేరు. కనుక ఇద్దరిని ఒప్పించవలసి వచ్చింది, ఇద్దరితో మాట్లాడవలసింది. ఇద్దరితో మేము నిరంతరంగా కరెస్పాండెన్స్ చేసి మాట్లాడి బయట. కానీ శాంతి చర్చలు ఎప్పుడు జరిగాయి? శాంతి చర్చలు మావోయిస్ట్ పార్టీలో ప్రభుత్వం అనుకుంటే జరగలే. సమాజంలో ఒక విస్తృత అభిప్రాయం వచ్చింది. వచ్చి 2004 ఎన్నికలు శాంతి చర్చల మీదే జరిగాయి. శాంతి చర్చలు రాజశేఖర రెడ్డి గారు శాంతి చర్చలు జరుపుతానని, చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే అణిచివేస్తాను అనేటువంటి అంశాల మీద ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ప్రజలు శాంతిని కోరుకొని శాంతి జరగాలి అనేటువంటి ఒక మ్యాండేట్ ఇచ్చారు. అప్పుడు కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, ఎందుకంటే మ్యాండేటు తర్వాత మేనిఫెస్టోలో పెట్టారు, ఎన్నికలో పోయి ప్రచారం చేశారు, ప్రజలు మీకు ఓట్లు వేశారు అన్నప్పుడు మావోయిస్ట్ పార్టీని కూడా మేము వాళ్ళతో వాదించినప్పుడు వాళ్ళు ఇంకా అప్పటికే పెద్దగా అంత ఉత్సాహంగా లేరు శాంతి చర్చలకి. కానీ మేము వాళ్ళతో వెళ్ళి వాదించింది ఏంటంటే ఈ ఎన్నికల్లో ఏదైతే ప్రజాభిప్రాయం వచ్చిందో అది కేవలము పాలకులకే కాదు, అది కేవలం కాంగ్రెస్ పార్టీకి, అది మీకు కూడా. ప్రజలు మిమ్మల్ని కూడా అడుగుతున్నారు శాంతి చర్చలకు పోమని. మీరు అది మీకు అది మ్యాండేట్గా తీసుకోవాలి, మీరు ప్రజాభిప్రాయం పూర్తిగా కాదని అనడానికి లేదు అని అన్నప్పుడు వాళ్ళు దానికి కొంత అంగీకరించడం జరిగింది. సరే శాంతి చర్చలు జరిగాయి. అంటే ఇప్పటికైనా ఇవాళ్ళైనా కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా ఉంది, చాలా మొండిగా ఉంది. రెండవది వాళ్ళు ఒక అభివృద్ధి నమూనాకు కట్టుబడి ఉన్నారు. ఈ ఆపరేషన్ కగార్ జరుగుతున్న ప్రాంతం కానీ, ఛత్తీస్గఢ్ ప్రాంతం కానీ, లేదా ఈ మొత్తము ఈ ఆదివాసీ ప్రాంతాలు అవుతున్నాయో అది వాళ్ళ దురదృష్టం. ఆదివాసీల విషాదం ఏంటంటే వాళ్ళ కాళ్ళ కింద విపరీతమైన సంపద ఉంది. వాళ్ళకి ఆ సంపద ఉన్నా వాళ్ళకి పట్టలేదు, వాళ్ళకి ఏమీ ఎందుకంటే స్వార్థం లేదు, అక్యుములేషన్ లేదు. వాళ్ళు ఏదో చాలా అమాయకంగా అడవి మీద అమ్ముకొని జీవిస్తుంటారు, సింపుల్ లైఫ్ వాళ్ళేది.
కానీ వాళ్ళ దగ్గర ఈ సంపద ఉంది. కనుక ఈ సంపద వాళ్ళ అభివృద్ధికి చాలా వేగమైన అభివృద్ధికి కావాలి అనేది అది ప్రభుత్వం చాలా స్పష్టంగా అది ఎక్కడ వనరులు ఉన్నా ఎక్కడ ఖనిజ వనరులు ఉన్నా పోవాలి అనేది అది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇంతకుముందు కనీసం ఖనిజ వనరులు తీసుకోవడానికి సామాజిక ప్రయోజనము ఎమినెంట్ డొమైన్లో సామాజిక ప్రయోజనం మొత్తం సమాజానికి ప్రయోజనం కొరకు ఆదివాసీలు కొంత కాకుండా కొంత త్యాగం చేయకూడదా అనేటువంటిది ఒక చర్చ జరిగేది. ఆదివాసీలు కూడా ఒక రకంగా వాళ్ళు కూడా మొత్తము దేశం అభివృద్ధికి భాగము అని కొంత అంగీకరించవచ్చు. కానీ ఇవాళ కార్పొరేట్ శక్తులకే ఈ సహజ వనరులను అప్పచెప్తామంటున్నారు. కార్పొరేట్ శక్తులకే సహజ వనరులు ఇస్తామని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి స్వయాన ఆయన ఒక ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము చాలా వేగమైన అభివృద్ధి కొరకని ఈ సంపద ఏదైతుందో ఇది కార్పొరేట్ శక్తులకు కేవలం ఆ సంపద దోపిడికైనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళైతే స్పష్టంగా చెప్తున్నది, లేకపోతే ఇంత తొందరపడి అక్కడ ఈ ఉద్యమాన్ని అణచివేస్తామంటే ఉద్యమం దేనికి అడ్డం వస్తున్నది? ఉద్యమం అడ్డం వస్తున్నది ఖనిజాల కొరకే కదా. ఆదివాసులను మొబిలైజ్ చేయడం కానీ వాళ్ళు అక్కడ మేము ఈ ఖనిజాలని దోచుకొని పోమనేటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు. ప్రభుత్వమేమో ఖనిజాలు కావాలని అనుకుంటుంది. ఎవరు అడ్డం వచ్చినా తొలగిస్తామనేది ముఖ్యమంత్రి స్వయాన్ అన్నాడు. కనుక ఇది ఒక అభివృద్ధి నమూనాతో మీరు ఒకవేళ రష్యా యుక్రెయిన్ని చూస్తే అమెరికా వాళ్ళు యుక్రెయిన్కు మద్దతు ఇచ్చారు. యుక్రెయిన్కు మద్దతు ఇచ్చి ఇవాళ ట్రంప్ చాలా నిస్సిగ్గుగా ఏమంటున్నాడంటే మీరు ఈ ఉక్రెయిన్లో ఉండేటువంటి ఖనిజ వనరులు ఏవైతే మాకు ఇవ్వండి, మాకు ఇస్తేనే మీకు మిలిటరీ సపోర్ట్ చేస్తాం అని. కనుక ఖనిజ వనరులు ఇవ్వండి అనేది ట్రంప్ చాలా బాహాటంగా యుక్రెయిన్ అడిగితే యుక్రెయిన్ కూడా నిస్సహాయంగా ఆ వనరులు మీకు తీసుకోండి కానీ మాకు మాత్రం మిలిటరీ సహాయం చేయండి అంటే అక్కడ మీ అభివృద్ధి అయినా ఇక్కడ అభివృద్ధి అయినా మీకు సహజ వనరులు కావాలి లేదా ఖనిజ వనరులు కావాలి అనేది అది దీంట్లో మొత్తము ప్రాసెస్లో అంతర్లీనంగా ఉండేటువంటి సారాంశం ఏమిటంటే ఖనిజ వనరులు. దాన్ని ఆదివాసీలు ప్రతిఘటిస్తున్నారు. ఇప్పుడు కాదు, అది 200 ఏళ్ళ నుంచి ఆదివాసీలు ప్రతిఘటిస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో రైళ్లు ప్రవేశపెట్టినప్పుడు కోచెస్ కొరకనే కలప కావాల్సి వస్తే అడవిలోకి ప్రవేశించినప్పుడు అక్కడి నుంచి ఆదివాసీ మీరెవరు మా అడవికి ఎందుకు వస్తున్నారు, ఈ అడవితో మీకేం సంబంధం అనే ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు ఒకవేళ చూస్తే మీకు 150 ఏళ్ల క్రితం దగ్గర నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. తర్వాత సీతారామరాజు గారు ఇప్పుడు నిన్న ఆయన 100 సంవత్సరాల సెలబ్రేషన్స్. సీతారామరాజు కానీ అంతకుముందు కానీ ఆదివాసులు నిరంతరంగా పోరాటాలు చేస్తున్నారు. కనుక ఈ పోరాటాలు ఇప్పటివి కాదు. తమ సంపద కొరకు తమ అడవి తమదేనే అనుకుంటున్నారు. ఇవాళ మన అభివృద్ధి నమూనా మారింది. అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినప్పటి నుంచే వాళ్ళు సల్వాజును పెట్టారు. ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ అనవలసిన అవసరం లేదు. ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఏ కారణమైతే ఏంటి, బలహీనంగా ఉన్నారా లేక బలపడ్డారా అది వదిలిపెడితే వాళ్ళు శాంతి చర్చలు కావాలన్నారు. మనము శాంతి చర్చల్ని మద్దతు చేయడానికి కారణం ఏంటంటే మీరిద్దరు కూర్చొని ఉంటే ఎక్కడ అసలు మీకు తేడా వచ్చింది, ఎందుకు ఇంత భిన్నాభిప్రాయం ఉంది, తర్వాత ఎక్కడైనా మిడిల్ పాయింట్ ఉందా, ఒక మిడ్ పాయింట్ ఏదైనా ఉందా, ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కన్సెషన్ మేము ఆదివాసులకు ఈ రక్షణలు ఇస్తాం, లేదా మేము వనరులు తీసుకునేప్పుడు కొంత జాగ్రత్తగా తీసుకుంటాం, కార్పొరేట్కి ఇచ్చేటప్పుడు కూడా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనేది కేంద్ర ప్రభుత్వం వాదిస్తే మావోయిస్ట్ పార్టీ కానీ లేదా ఆదివాసీలు కానీ, మావోయిస్ట్ పార్టీని పిలవకుండా ఆదివాసీ నాయకులను పిలవచ్చు, ఆదివాసీ నాయకులను పిలిచి వాళ్ళని అడిగితే వాళ్ళ అభివృద్ధి ఏదో చెప్తారు. ఈ రెండింటి మధ్యన ఏమైనా మిడ్ పాయింట్ ఉంటే శాంతి చర్చల్లో ఒక రకమైన అంగీకారం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 20 ఏళ్ల క్రితం జరిగిన దాంట్లో వాళ్ళు భూ సంస్కరణ గురించి అడిగారు. భూ సంస్కరణ మీద హై పవర్ కమిటీ వేశారు. కోనేరం గారు ఒక కమిటీ వేశారు. పౌర హక్కులు కావాలి, మానవ హక్కుల యొక్క పరిధి పెంచాలన్నారు. ఎంఓయూస్ గురించి పరిశీలిస్తామన్నారు. వాళ్ళు ఒక 7 డిమాండ్స్తో వచ్చారు. 7 డిమాండ్ మీద ప్రభుత్వము కొన్ని మేము కన్సిడర్ చేస్తామన్నారు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. మళ్ళీ ఒకసారి రెండోసారి చర్చలు అన్నారు. సరే భిన్న కారణాల వలన అది ముందుకు పోలేదు. ఇవాళ శాంతి చర్చలు అని అడగడంలో పరిస్థితి చాలా మారిపోయింది. అంతర్జాతీయంగా జాతీయంగా పరిస్థితి మారిపోయింది. ఈ యుద్ధ వాతావరణం పోవాలి, ఈ మొత్తంగా ఈ ఘర్షణ వాతావరణం పోవాలంటే మాత్రము ఇద్దరు కూర్చొని, అంటే నిజంగా మావోయిస్ట్తోనే కూర్చోవాల్సిన అవసరం లేదు, ఆదివాసులతో కూర్చోండి.
ఆదివాసీ నాయకులతో కూర్చొని వాళ్ళతో మనకి ఆదివాసీ సంఘాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ మన శాంతి చర్చలకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు. శాంతి చర్చలకు రండి, శాంతి చర్చలకు రండి. దానికి ఎవరు కాలు ఇవ్వలే. ఎక్కడో వచ్చిన చోట అన్నారు వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమే అన్నారు. దేశం కొందరు ఆదివాసులను అడ్డం పెట్టుకొని మావోయిస్టులు ఇదంతా చేస్తున్నారు, ఆదివాసుల్ని రెచ్చగొడుతున్నారు కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. అయితే 200 ఏళ్ళ నుంచి ఎట్లా రెచ్చగొడతారండి? ఇవాళ మీరు రెచ్చగొడుతున్నారని అనొచ్చు, కానీ 200 ఏళ్ల కింద ఎవరు రెచ్చగొట్టారు? సీతారామరాజు గారిని ఎవరు రెచ్చగొట్టారు? అప్పుడైతే మావోయిస్ట్ పార్టీ లేదు కదా మీకు. లేదా కొమరం భీముని ఎవరు రెచ్చగొట్టారు? అప్పుడేం మావోయిస్ట్ పార్టీ లేదు కదా. సో కాబట్టి ఈ మొత్తంగా ఈ ప్రాసెస్లో ఆదివాసులు నిరంతరంగా ఏదో ఒక రకం పోరాటం ఉన్నారు. భారత రాజ్యాంగం దాన్ని అంగీకరించింది. రాజ్యాంగం కొన్ని హక్కులను వాళ్ళకి ఇచ్చింది. ఆదివాసీ పోరాటాలకు ఒక రకంగా అంగీకారంగా పోరాటాలకి ఒక కన్సెషన్గా షెడ్యూల్ 5 వచ్చింది. తర్వాత మీకు మళ్ళీ 2006లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే ఆదివాసీ పోరాటాలకు స్పందనగా వాళ్ళు అది తీసుకొచ్చారు. ఇవాళ మళ్ళీ ఒకసారి చర్చలు జరిగితే మళ్ళీ కొన్ని హక్కులు లేకపోతే ఒక చట్టము లేకపోతే కొన్ని రక్షణలు అనేటువంటిది ఏదో ఒకటి దాని నుంచి బయటికి రావచ్చు. బండి సంజయ్ గారి అభిప్రాయం ఏదైతుందో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కూడా కాదు, అది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు స్పందించలేదు కదా, మాట్లాడలేదు కదా. మరి ఆయనకు మ్యాండేటు ఉందో లేదో మనకు తెలియదు, కేంద్రం యొక్క మ్యాండేట్ ఉందో లేదో తెలియదు, కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఆయన చెప్తుంటాడు. అది వ్యక్తిగత అభిప్రాయమైన వ్యవస్థలో అలా ఆలోచించేటువంటి వాళ్ళు కూడా ఒక సెక్షన్ ఉన్నారు, చాలా బలమైన సెక్షను. ఏమిటంటే ఆయుధాలు పట్టుకొని ఉన్న వాళ్ళకి మనమేంటి మాట్లాడేది అనేవాళ్ళు. అది ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు ప్రారంభమైనప్పుడు శంకరం గారు, కన్నభరం గారు, పొత్తూరు వెంకటేశ్వర గారు వీళ్ళందరూ ఉన్నటువంటి కమిటీ కూడా చాలామంది అడిగారు శాంతి చర్చలు ఏమిటి అసలు ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో అనేది ప్రశ్న అప్పుడే వచ్చింది, ఇప్పుడే కాదు. కానీ అప్పుడైనా ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో చర్చించారు. ఆయుధాలు పట్టుకొని రాలేదనుకోండి, ఆయుధాలు పట్టుకొని వాళ్ళు రామన్నారు. అది మొదటి కండిషన్గా ఉంది, ఆయుధాలు పట్టుకోకుండా రావాలి. తర్వాత వాళ్ళు ఆయుధాలను అడవిలో పెట్టేసి వాళ్ళు ఇక్కడ చర్చలకు వచ్చారు. ప్రభుత్వం కూర్చొని మాట్లాడింది వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఒక ప్రక్రియ అయితే జరిగింది కదా. ఇవాళ కూడా అలాంటి ఒక ప్రక్రియ జరిగితే మొత్తంగా ఈ ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే విప్లవ పార్టీ ఆయుధాలు పట్టుకొని పోరాటం చేస్తుంది, వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్నారు, అది సమస్య కాదు. కానీ ఈ మధ్యన ఆదివాసీలు ఎవరైతున్నారో, ఎవరైతే నిజంగానే అసలు మాకు ఈ అభివృద్ధి వద్దని అంటున్నారు, ఆ ఆదివాసీల మీద విపరీతమైన అణచివేత జరుగుతుంది. అమాయకులైన ఆదివాసీ పిల్లలు ఇప్పుడు స్కూల్కు పిల్లలు వెళ్ళి వస్తుంటే బుల్లెట్ ఇంజురీతో వస్తున్నారు. పాలు తాగుతున్న ఆ పాపను వాళ్ళు ఎక్కడో ఫైర్ చేస్తే బుల్లెట్ దారి తప్పి ఆ పాప చనిపోయింది. బయటికి వాళ్ళు నేచర్ కాల్కుపోవడానికి భయపడుతున్నారు, పిల్లలు ఆడుకోవడానికి భయపడుతున్నారు. అంటే ఈ భయానకమైన వాతావరణాన్ని తొలగించండి. ఇది శాంతి చర్చల ద్వారా ఒకవేళ ఈ భయాన్ని తొలగించగలిగి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వాళ్ళు కాస్త శాంతియుతంగా జీవించగలిగితే మీ అభివృద్ధి ఏదో ఆ శాంతియుత జీవనంలో ఉండే దాంట్లో మీరు వెళ్ళి కొంత కాకుండా కొంత మీ అభివృద్ధిని సాధించు. కానీ ఇంత భయంలో బతుకుతున్నటువంటి ఆదివాసీల మధ్యన మీరు వెళ్ళి అక్కడ ఖనిజాలు తోకోవాలన్నా ఈ భయాన్ని ఎట్లా తొలగిస్తారు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మావోయిస్టుల మీద నిషేధం ప్రకటించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అంత ప్రేమ లేకపోతే దమ్ముంటే రాష్ట్రంలో నిషేధం ఎత్తేస్తారని చెప్పేసి బండి సంజయ్ అడుగుతున్నాడు. ప్రేమ కాదు అది. ఆయనతో చర్చలకు వెళ్ళినప్పుడు ఆయన అన్నది ఏమిటంటే మన రాష్ట్రము శాంతి చర్చలు జరిపిన రాష్ట్రం, అది ఒక ప్రయోగం చేశాం మనం. నేను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది, వాళ్ళే శాంతి చర్చలకు చేశారు కాబట్టి ఈ అవకాశాన్ని మరొకసారి మీరు పరిశీలించండి. ఆయన శాంతి చర్చ ఈ అవకాశం ఉంది, దీన్ని పరిశీలించండి అని అది క్యాబినెట్ అప్రూవల్ తర్వాత నేను కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నా అన్నాడు. తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వానికి రాసే ముందు జానారెడ్డి గారిని కలిశారు. జానారెడ్డి గారు శాంతి చర్చలు జరిపినటువంటి ప్రధానమైన కీలకమైన పాత్ర నిర్వహించాడు. ఆయన చాలా, అంటే ఆయన లేకపోతే శాంతి చర్చలు జరిగేవి కాదు, అంత పాత్ర ఆయన నిర్వహించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆయన రాహుల్ గాంధీ గారికి రాయమన్నాడు, హైకమాండ్ కూడా చెప్పాలి, మనం స్టాండ్ తీసుకునే కాకుండా. కనుక ఆయన ఇప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీ గారికి
మనం ఈ అవకాశాన్ని వాళ్ళు తీసుకోవాలని చెప్పడం బాగుంటుంది అనే దగ్గర ఇప్పుడు శాంతి చర్చలు ఆగాయి. కానీ ఆయన తీసుకున్న స్టాండ్ ఏమిటంటే శాంతి చర్చలు కూడా ఒక ప్రత్యామ్నాయమే కదా. ఇప్పుడు ప్రేమ అని ఆయనంతగా ఆయనకు ఎవరో వెళ్ళి అడిగితే ఆయన అంది శాంతి చర్చలు కూడా ఒక ప్రత్యామ్నాయం కదా. మన శాంతి చర్చలు జరిపాం కదా, జరిపాం కాబట్టి మనం కేసీఆర్ గారు ఒక స్టెప్ ముందుకు పోయాడు. వాళ్ళ పార్టీలో చర్చలు జరిగినప్పుడు కూడా వాళ్ళు శాంతి చర్చలు చేయాలి అని ఆయన పార్టీ వాళ్ళు చర్చించడం. అయితే కేసీఆర్ గారు కేవలం తాను స్టాండ్ తీసుకోవడం కాకుండా లక్షలాది మంది ప్రజలు పబ్లిక్ మీటింగ్ ఎవరు వచ్చారు వాళ్ళని అడిగాడు శాంతి చర్చకు పోవాలా వద్దని. వాళ్ళందరూ పోవాలి అన్నారు. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం ఉండి కొంత లక్షలాది మంది ప్రజలు శాంతి చర్చలు కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా శాంతి చర్చలు కావాలన్నప్పుడు ఆ అభిప్రాయాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, ప్రజాభిప్రాయం ఇంత బలంగా ఉన్నప్పుడు, తర్వాత అక్కడ ఆదివాసులు నిజంగా నిరంతరంగా భయంలో బతుకుతున్నప్పుడు ఒక హోమ్ మినిస్టర్గా ఆయన ఈ మొత్తం ఆదివాసీల సమస్యలను ఎట్లా మాట్లాడతాము, ఆదివాసీ సమస్యను ఎట్లా చర్చకు తీసుకొస్తాము, ఇంత ప్రజాభిప్రాయాన్ని మనం పూర్తిగా విస్మరించవచ్చా అనేటువంటి విషయాలు అంటే ఆయన కాదు ప్రభుత్వము ఏదైతుందో వాళ్ళు దాన్ని పరిశీలిస్తే బాగుంటుంది తక్కువ వాయిలెన్స్తో. మీరు ఆ దిశగా మీరు పౌరహక్కుల సంఘం నేతగా ఉన్నారు, మీరు ఆ దిశగా ఏమన్నా కేంద్ర ప్రభుత్వాన్ని లేకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసే ప్రయత్నం చేశారా? లేకపోతే అంటే జాతీయ స్థాయిలో ఒక కన్సర్న్ సిటిజన్స్ కమిటీ అని ఒకటి ఫామ్ అయింది, సిటిజన్స్ కమిటీ. దాంట్లో బేలా భాటియా ఉన్నారు. బేలా భాటియా అంటే ఆమె ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆదివాసుల మధ్యన బతుకుతుంది. సోని ఉంది, ఆమె ఆదివాసుల మధ్యనే బతుకుతుంది. అలాగే కవితా శ్రీవాత్సవ్ ఉంది, ఆమె నేషనల్ పియూసీలు ప్రెసిడెంట్. తర్వాత నందిని సుందర్ ఉంది, ఆమె ఆదివాసుల మీద పరిశోధన చేయడం కాకుండా సల్వాజుడుకు వ్యతిరేకంగా పోరాడి జడ్జిమెంట్ తీసుకొచ్చినట్టు. వీళ్ళందరూ కూడా ఆదివాసులను ప్రేమించేవాడు. వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నము చేస్తున్నారు. వామపక్ష పార్టీలు 11 వామపక్ష పార్టీలు కూడా మీరు శాంతి చర్చలకు పోమని వాళ్ళు జాతీయ స్థాయిలో సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఎల్ పార్టీస్ అన్నీ కూడా శాంతి చర్చకు పోవాలని జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అంటే సమాజంలో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతున్నది. ఈ అభిప్రాయం చాలా బలంగా ఏర్పడి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిగా ఒక బలమైన అభిప్రాయం ఏర్పడి ఇక ప్రజాభిప్రాయాన్ని మనం విస్మరించడానికి వీల్లేదు అన్నప్పుడు శాంతి చర్చలు అనేటువంటివి ఏమైనా జరుగుతాయేమో అనేటువంటి ఒక విశ్వాసంతో మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఇది పరిశీలించండి. కానీ మనం అడిగినందుకు వాళ్ళు చర్చలకు పోతారని నేను అనుకోలేదు. కానీ దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ వస్తే అది రాజకీయంగా పార్టీకి నష్టమేమో అని ఆ దిశలో పోతే, ఎందుకంటే ఇక్కడ నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి, కానీ నష్టమేమో అన్నప్పుడు శాంతి చర్చలు జరగడానికి ఒక పాసిబిలిటీ ఉంది. అది ఎందుకు గతంలో ఒక ఎన్కౌంటర్ జరిగితే చాలా వరకు పౌర సమాజం కానీ పౌర హక్కుల సంఘాలు కానీ చాలా వరకు పోరాటం చేసేది. బట్ ఇప్పుడు 10ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ కూడా ప్రకటించాలి, కేవలం చర్చలు జరపాలనే తప్ప ఇంకా మిగతా ఎలాంటి కార్యాచరణ కూడా పౌర హక్కు సంఘాలు కానీ లేకపోతే పౌర సమాజం కూడా ఎందుకు అంత వేగంగా స్పందించట్లేదు అనుకుంటున్నారు? సమాజం మారిపోయిందండి. 20 ఏళ్ల క్రితం ఉన్న సమాజం ఈ సమాజం చాలా మధ్యతరగతి స్వభావం మారిపోయింది. మధ్యతరగతి ఆశలు పెరిగిపోయాయి, మధ్యతరగతికి స్టేక్స్ పెరిగిపోయాయి, మధ్యతరగతికి ఉండేటువంటి ప్రజాస్వామ్య స్వభావము బాగా తగ్గింది. తర్వాత ఈ వ్యవస్థలో ఒక అవకాశం వస్తే చాలా సుఖంగా జీవించవచ్చు అనేది 20 ఏళ్ల క్రితం లేనటువంటి ఇవాళ మీరు ఒక ఉద్యోగంలో ప్రవేశించారంటూ 1,60,70,000 వస్తాయి. ఎక్కడో ఒక అవకాశం రాకపోతుందా, సుఖంగా జీవించలేకపోతామా అనేటువంటి ఒక భ్రమనండి, విశ్వాసమనండి వాళ్ళు మధ్యతరగతి దాటుకుపోయారు. కనుక మధ్యతరగతి స్పందించడము, అర్బన్ మిడిల్ క్లాస్ అయితే పూర్తిగా స్పందించడమే మానేశారు. వాళ్ళ జీవితం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది అనే దగ్గర ఉంది. ఒక 20-30 ఏళ్ళ క్రితం పరిస్థితి అలా ఉండేది కాదు. అయితే పౌర హక్కుల సంఘం స్పందిస్తున్నది. ఆ రోజుల్లో పౌర హక్కుల సంఘం స్పందిస్తే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి స్పందించేది. ఆ స్పందించే మధ్యతరగతికి ఆ లక్షణం పోయింది. అంటే ఉన్నారు కొందరు, కానీ అంత పెద్ద ఎత్తున స్పందన రావడం లేదు. అది ఒక వాస్తవం. అది కూడా ఇవాళ ప్రభుత్వానికి ఒక ఇప్పుడు మళ్ళీ శాంతి చర్చలు అన్న తర్వాత అనూహ్యంగా, అంటే నేనే ఊహించను, అనూహ్యంగా మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణలో
మీరు చూస్తే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ప్రొసెషన్లు తీస్తున్నారు, డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు, రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, శాంతి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ స్పందన సాధారణంగా ఇప్పుడున్న మధ్యతరగతి నుంచి వచ్చేది కాదు, కానీ శాంతిని కోరుకుంటున్నారు. మధ్యతరగతి ఎక్కడో కొంత శాంతి వస్తే బాగుంటుంది అనేది కోరుకుంటున్నారు. వాళ్ళు శాంతి అన్నారు కాబట్టి ఆ శాంతి కావాలనేటువంటి కోరిక ఏదైతుందో సమాజంలో చాలా బలంగా ఉంది. మధ్యతరగతి శాంతిని కోరుకుంటున్నారు కాబట్టి శాంతి కావాలంటున్నారు. శాంతి కావాలంటున్నారు కాబట్టి ప్రభుత్వం దానికి ఏమైనా స్పందించి ఒక అడుగు ముందుకొచ్చి వాళ్ళు ఏమైనా శాంతి చర్చలకు వస్తారా లేదా అనేది అది చరిత్ర ముందున్న ప్రశ్న. వస్తారా లేదా అనేది ప్రజాభిప్రాయాన్ని ఎంత గౌరవిస్తారు, ప్రజాభిప్రాయానికి ఎంత స్పందిస్తారు, ప్రజాభిప్రాయం ఎంత పెద్ద ఎత్తున అసలు సమాజంలో వస్తుంది అని ఈ అన్ని అంశాల మీద రేపటి శాంతి చర్చలు ఆధారపడి ఉన్నాయి. కానీ శాంతి చర్చలకు రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఏం పరిష్కారాలు వచ్చినా లేకుండా ప్రాణ నష్టం తగ్గుతుంది. మనిషి ప్రాణం చాలా విలువైనది. ఎందుకంటే నేను చాలా సందర్భాలు చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడో మనం వేరే రాష్ట్రానికి పోయినా ఓ శవం పోతుంటే మన మనసు కొంత చివుక్కుమంటుంది. ఎందుకు వాటి మనకు పరిచయం లేదు, అతను ఎవరో తెలియదు, ఆ ప్రాంతం మనది కాదు. కానీ ఒక మనిషి చనిపోయాడు అనడానికి మనిషిలో ఉండే మానవత్వం ఎక్కడో చాలా ఇంతమంది చనిపోతుంటే అసలు సమాజం స్పందించకపోతే సమాజం అమానవీయంగా మారిపోతుంది. కనుక మనిషి ప్రాణము చాలా ఒక్క మనిషి చనిపోయినా స్పందించేటువంటి లక్షణం మనిషి కోల్పోకూడదు. కనుక ప్రాణ నష్టము జరగకుండా ఒకవేళ సమస్యలు పరిష్కారం అవుతే ఆ సమాజం నాగరిక సమాజంగా ఎదగడానికి అవకాశం ఉంది. కనుక ప్రాణ నష్టం జరగకూడదు అనేది కూడా శాంతి చర్చలో భాగం. ఇద్దరు కూడా ఒప్పుకోవాలి. మావోయిస్ట్ పార్టీ కూడా ఏ పరిస్థితిలో కూడా మేము మా ఆయుధాన్ని ఉపయోగించము అనేటువంటిది వాళ్ళు అంగీకరించి, అటు కేంద్ర ప్రభుత్వం కూడా మేము బలప్రయోగం కాదు, మేము చర్చల ద్వారా, ఆదివాసీల చర్చల ద్వారా మేము సమస్య పరిష్కారం చేస్తామంటే చాలా వరకు ప్రాణ నష్టం తగ్గుతుంది. ప్రాణ నష్టము తగ్గాలి, మనిషి ప్రాణం చాలా విలువైంది అన్న వాళ్ళందరూ కూడా శాంతి చర్చలకి గురించి మాట్లాడాలి, శాంతి చర్చలకు సపోర్ట్ చేయాలి. శాంతి వస్తే సమాజంలో వాళ్ళు అనుకునే అభివృద్ధికైనా లేకపోతే శాంతియుత సమాజానికైనా దారి వేస్తుంది అనేది ఆ దిశగా మనం పనిచేయవలసి ఉంది. మనం సఫలం అవుతామా విఫలం అవుతామా అది వింటారా వినరా అనేది చరిత్ర మీద ఆధారపడుతుంది. కానీ మనం మనిషిగా మనకు మానవత్వం ఉన్నప్పుడు అయ్యో ఇంతమంది మనుషులు చనిపోతున్నారు, అటైనా ఇటైనా పోలీసు వాళ్ళైనా ఎవరైనా మనుషులు చనిపోతున్నారు, కనుక మనుషులు ఇంతమంది చనిపోతున్నారు కాబట్టి ఈ మానవ హననం ఏదైతుందో, ఈ ప్రాణ నష్టం ఏదైతుందో దీన్ని నివారించడం ఎట్లా అనేటువంటి అంశం మీద మనం పనిచేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ప్రాణ నష్టాన్ని అయితే ముందుగా నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి హరగోపాల్ గారు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి అటు మావోయిస్టులు కాదు, మొదటి నుంచి గత 200 ఏళ్ళుగా ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి శాంతి చర్చలు చేపడితే కనీసం ఆ డిస్కషన్ అన్నది జరిగితే వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ ఏంటి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన లేకపోతే ఆల్టర్నేట్స్ ఏమైనా చూపెడితే వాళ్ళు కనీసం ఆదివాసీలు కూడా అవసరమైతే ఆ సహజ సంపదను తీసుకునే విధంగా కూడా వాళ్ళు కూడా ముందుకొస్తారు. ఇవన్నీ జరగాలంటే ముందుగా శాంతి చర్చలు జరిగితేనే ఏదో ఒక సమస్యకైతే పరిష్కారం జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటివరకు అయితే దేశవ్యాప్తంగా అయితే ముందుగా అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అన్ని నిరసనలు కూడా చేపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక మానవీయ కోణంలో ఆలోచించి రాజకీయంగా ఏదైనా నష్టం జరుగుతుందన్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చి మాత్రమే ఆ చర్చలు జరుగుతుంది. అప్పటి వరకు అయితే రాజకీయంగా తనకు ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా శాంతి చర్చలకైతే ఒప్పుకోదని చెప్పేసి ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.